నీ పేరేంటమ్మా? గాయత్రి. గాయత్రి. ఏ ఊరు నుంచి వచ్చావు? గుంట్లూరు. గుంటూరు. గుంట్లూరు. ఇక్కడే హయత్ నగర్. ఓకే, ఏం చదువుకున్నావు నువ్వు? ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా? ఓకే. మరి పెద్ద అయ్యాక ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్ ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకున్నావు మరి? బైపీసీ. బైపీసీ తీసుకున్నావు. డాక్టర్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సైకాలజిస్ట్. సైకాలజీ చేద్దాం. ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఎలా ఉంటున్నారు చూడడానికి? గర్ల్స్ గా నేను చూస్తున్నావు కదా, మీ మదరు, మీ అమ్మమ్మ, నాన్నమ్మని చూసావు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళంటే పద్ధతులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు అట్లా లేరు. పాత పద్ధతులన్నీ కొత్త పద్ధతులన్నీ వచ్చినాయి. అప్పట్లాగానైతే లేరు, కొత్తగా వచ్చింది మొత్తం. అదేంటి అప్పుడు పద్ధతులు ఏంటి, ఇప్పుడు పద్ధతులు ఏంటి ఒకసారి చెప్పు సరదాగా. ఏమున్నాయి, అంటే డ్రెస్సులు మారినాయి. డ్రెస్, కొంచెం పండగల్లో చేంజ్లు వచ్చినాయి. అప్పట్లా చేస్తలేరు. పెళ్ళిళ్ళు అన్ని చేంజ్ అయిపోయినాయి. పెళ్ళిళ్ళు కూడా మారినాయా? అప్పుడు చాలా డేస్ వేస్తుండే, ఇప్పుడు 3 days అట్లనే చేస్తుండ్రు. అప్పుడైతే ఎలా చేసుకున్నారు ఎన్ని రోజులు? చాలా డేస్ చేస్తుండే, మమ్మీ చెప్తుండే. ఇప్పుడు కొన్ని రోజులే చేస్తుండే. మరి అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు, డాడీ ఏం చేస్తుంటారు? డాడీ కార్ మెకానిక్, మమ్మీ ఏమో ఫ్యాక్టరీ వర్కర్. మమ్మీ ఏమో ఫ్యాక్టరీ వర్కర్, డాడీ ఏమో కార్ మెకానిక్. అంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? కష్టపడి మా కోసమే కష్టపడి, వాళ్ళు చదువుకోలే కాబట్టి మమ్మల్ని చదివిపించి పెద్దగా చేద్దామని ఆలోచిస్తున్నారు కాబట్టి ఆలోచిస్తున్నాం మేము కూడా చదువుకోవాలని. ఎప్పుడన్నా వాళ్ళ అంటే నాన్నగారు మీ అమ్మగారు వర్క్ చేసినప్పుడు వాళ్ళ కష్టం చూసి నీకు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళు చదువుకోలే కాబట్టి నేను కూడా పెద్దగా అయ్యి వాళ్ళకి అన్ని పెద్ద అయినాక ఏ లోటు లేకుండా చూడాలని. ఇప్పుడు అందరూ గర్ల్స్ ఎలా ఉంటారు? ఫ్యాషన్గా ఉంటున్నారా? ఎక్కువగా యూట్యూబ్లో ఏం చూస్తున్నారు? ఏ వీడియోలు చూస్తున్నారు? ఏముంటాయి, రీల్స్, సిరీస్ ఉంటాయి కదా అవి. అంటే సిరీస్ అంటే ఏం ఎక్కువగా మీ ఫ్రెండ్స్ ఏం చూస్తుంటారు? షార్ట్ ఫిలిమ్స్. ఇంకేముంటాయి, రీల్స్ అంతే. అంటే ఎక్కువగా నీకు ఏ రీల్స్ ఇష్టం, ఏ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం నీకు? మూవీస్ ఎక్కువ చూస్తా. మూవీస్. పవన్ కళ్యాణ్ పేరు విన్నావు నువ్వు? విన్నా. ఏంటి పవన్ కళ్యాణ్ నీకు ఇష్టమేనా మరి? వేరే హీరో ఇష్టం. ఓకే, ఎవరు హీరో, ఏ హీరోస్ అంటే నీకు ఇష్టం? రామ్ పోతినేని. రామ్ పోతినేని. రామ్ పోతినేని, ఇంకా నాని. మరి హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? సాయి పల్లవి. సాయి పల్లవి. ఎందువల్ల రామ్ పోతినేని నీకు అంటే ఇష్టం? మూవీస్ మంచి తీస్తాడని ఇష్టం. ఇంకో పేరు చెప్పు. రామ్ పోతినేని, ఇంకోటి ఎవరు? నాని. నాని. నాని ఎందువల్ల? సేమ్, మూవీస్ బాగా తీస్తాడు. మరి నువ్వు జాబ్ చేస్తే నీకు ఎంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు నెలకి? అప్పుడు ఎంత వస్తుందో అంత. సుమారుగా ఎంత కావాలి నీకు నెలకి? 50 or 75. 70,000 50,000 కావాలి నెలకి. నీ గవర్నమెంట్ జాబ్ కావాలా లేదా ప్రైవేట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? గవర్నమెంట్ జాబ్. మరి నాన్నగారు ఏ టైం నుంచి ఏ టైం వరకు కష్టపడుతుంటారు మీ నాన్నగారు? మార్నింగ్ 7 to night 8. ఎప్పుడన్నా చూసి బాధపడ్డావా? ఎప్పుడన్నా బాధపడ్డా. ఎప్పుడన్నా నీకు మమ్మీ డాడీ వాళ్ళు చూసి నీకు ఏమైనా ఏడుపు వచ్చిందా? అరే చాలా ఏడుపు వచ్చేసిన సంఘటనలు ఉన్నాయా? అంటే మా కోసం కష్టపడి ఒక్కొక్కసారి నైట్ వచ్చి ఏడుస్తారు. కష్టపడడం అప్పుడు ఏడుస్తున్నాం. నీకు ఏ కూరలు అంటే బాగా ఇష్టం? ఎగ్. ఎగ్గేనా? మరి చికెన్, మటన్ అటువంటివి? ఫస్ట్ అయితే ఎగ్ ఇష్టమేనా? అయితే నువ్వు బాగా చదువుకొని మరి డాక్టర్ అవ్వాలని కోరుకుంటాను. ఓకేనా? మీ పేరేంటండి? షారూక్. షారూక్. ఏ ఊళ్ళో ఉంటారు? అది ఒంగోలు. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు మీరు? నేను సిఏ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే పెళ్ళిళ్ళు కానీ యువత కానీ ఎలా ఉందంటారు? చూస్తుంటే మీ చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు మీకు? చిన్నప్పుడు అంటే మెజారిటీ అరేంజ్ మ్యారేజెస్ అయ్యేవి. ఇప్పుడు యూత్ మొత్తంలో ఎట్లా ఉందంటే వాళ్ళ అమ్మాయిల్ని నమ్మలేకపోతున్నారు. మరి అది సోషల్ మీడియా వల్ల దేని వల్ల తెలియదు, కానీ ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అయితే చాలా మంది యూత్లో ఉంది. అమ్మాయిలని నమ్మట్లేదు. ఏం చేస్తున్నారు? ఈ ఉద్దేశం ఏంటి? ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అంటారు? ఏమో అది మరి వెస్ట్రన్ కల్చర్ని కన్జ్యూమ్ చేయడము, లేకపోతే
జనరల్ ట్రెడిషనల్ ఉన్న ట్రెడిషన్ని ఫాలో కాకపోవడం, ఆ, లేకపోతే నార్మల్గానే కొంతమంది అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటము, లేకపోతే అబ్బాయిలే వాళ్ళ బేసికల్లీ సివిక్ సెన్స్ అన్నది మనకి కొంచెం స్కూళ్ళల్లోనే మనం నేర్పిస్తే అది మన డే టు డే బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్స్ అన్నారు కదా, ఏంటి ఎక్స్పెక్టేషన్స్? మీకు తెలిసినంత వరకు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి వాళ్ళకి? పెరిగినాయి అన్నారు కదా, ఏం పెరిగినాయి? అంటే ప్రతి ఒక్కరికి మినిమం ఒక 12 lakhs పర్ యానం ఉన్న అబ్బాయే కావాలంటే మనం స్టాటిస్టికల్లీ చూసుకుంటే అది పాసిబుల్ కాదు. 95% ఆఫ్ ఇండియా మనకి ఒక 25,000 కన్నా మంత్లీ 25,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళే ఉంటారు. సో ఇది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా మందిలో వచ్చేసాయి. మరి దీనికి ఏంటి సొల్యూషన్ ఉందంటారా? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి అయితే ₹1,00,000 కావాలంటున్నారు మీ లెక్క ప్రకారం, వాళ్ళకి 25,000 వస్తుంది. మరి అయితే ఆడపిల్ల మరి మగవాడికి పెళ్లిళ్ళు అవడానికి అవకాశం ఉందా? అంటే అవుతాయి, అవ్వకుండా ఏమి ఉండవు. కాకపోతే కరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడు మీరు ఏం సీఏ చదువుతున్నారు, మీరు ఉద్యోగం ఏమొస్తుంది మీకు చదువుకున్న తర్వాత? చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్. అంటే ఇంకా మగవాళ్ళకి ఎలా ఉందంటారు? మగవాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటారు? మగవాళ్ళకి ఏముంటుంది, ఒక మంచి ఫ్యామిలీ కావాలని ఉంటుంది, ఒక స్టేబుల్ ఇన్కమ్ కావాలి, కొంచెం ఇంటికి వెళ్తే ప్రశాంతత కావాలని ఉంటుంది. ఇప్పుడున్న సొసైటల్ సిచ్యువేషన్లో మొత్తం పాసిబుల్ కాదు. డబ్బులు సంపాదిద్దామంటే ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, ర్యాపిడో వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడి చేస్తారు, చేసిన రోజుకి 500-700 కన్నా ఎక్కువ సంపాదించారు. అంటే లీగల్ పద్ధతిగా పనిచేసి డబ్బులు సంపాదించాలంటే ఈ తరంలో కష్టం. ఈ తరంలో డబ్బులు సంపాదించడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ఉంది, మళ్ళీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఉన్నాయి. సో ఈ మొత్తం మనం చూసుకుంటా వెళ్తే మనిషి తన లోపల తనే కొంచెం డిసప్పాయింట్ అయ్యే, మోటివేషన్ కోల్పోయే సినారియోస్ ఎక్కువ ఉన్నాయి. మీ పేరేంటి? షారుఖ్. షారూక్. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటే ఎటువంటి అమ్మాయి కావాలి మీకు? నాకు నార్మల్ ట్రెడిషనల్ అమ్మాయి అంటే అంటే ట్రెడిషనల్ అంటే ఏంటి? ట్రెడిషనల్ అంటే ఏంటి? పద్ధతిగా అంటే ఏంటి? ఏ పద్ధతిగా ఉండాలి? ట్రెడిషనల్ అంటే ఏంటి? ఏమైనా ఎలా చెప్పగలరా? ట్రెడిషనల్గా ఉండాలంటే అంటే లాయల్, నమ్మకంగా ఉండాలి. మీరు చెప్పిన మాట వినాలంటారా? అంటే నేను కరెక్ట్ చెబితే వినాలి, తప్పు చెబితే కరెక్ట్ చేయాలి. ఈ రోజుల్లో అమ్మా నాన్న దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారంటారా ఆడపిల్లలు కానీ అత్త? లేదు, ఇష్టపడరు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఇష్టపడలేదు? అది వాళ్ళకే తెలియాలి, నాకు తెలియదు. అలా కలిసి ఉండటం మంచిదంటారా, విడిగా ఉండటం మంచిదంటారా మీ ఐడియా ప్రకారం? ఒక 10 సంవత్సరాలు కలిసి ఉండండి, తర్వాత ఎట్లాగో పేరెంట్స్ అన్న వాళ్ళు అంతా ఒక 15-20 years ఉంటారు. సో మనల్ని పెంచి పెద్ద చేశారు, అంత మన లైఫ్ మీద స్పెండ్ చేశారు. సో వాళ్ళు ఇంకా మనం కరెక్ట్గా చూసుకుంటే 15-20 years ఉంటారు మనతో. సో డెఫినెట్లీ పేరెంట్స్తోనే ఉండాలి. దాని తర్వాత మన వైఫ్ వాళ్ళకు కూడా అర్థమైంది మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ అయినా అంతే కదా, ఇప్పుడు నా పేరెంట్స్ అనే కాదు, వాళ్ళ పేరెంట్స్ అయినా అంతే కదా. తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో, మీరు ఆంధ్ర అన్నారు కదా, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కావాలి మీకు? కూటమి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇంతకుముందు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేది, 20,000 వచ్చేది. నా డిగ్రీ దాంతోనే అయింది. ఇప్పుడు అది లేదు. కొత్తగా డిగ్రీ జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఇది. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదో రోడ్లు అయితే కొంచెం వేశారు, బాగుంది. ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తాయి. అంటే మీకు ఇంకా ఏం కావాలి? కూటమి ప్రభుత్వం నుంచి ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? అకౌంటబిలిటీ లేదు, ఎవరిని అడగాలి తెలియదు. కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి, కానీ కరెక్ట్గా ఒక లాజికల్ మనిషి ఒక వెళ్ళి క్వశ్చన్ అడగాలంటే ఎవరిని అడగాలి తెలియదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్నా, ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, మా ఇంట్లో ఒక్కరు ఉంటారు, 800 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఎంత ఖర్చు పెట్టినా 300-400 కన్నా ఎక్కువ రాకూడదు. ఇది మా ఒక్కరికి కాదు, ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళకి ఇంతే వస్తుంది. ఎందుకు వస్తుందని ఎవరిని అడగలేదు. అడిగితే మాకు తెలియదు, మా సీనియర్స్ని అడగాలని చెప్తారు. ఇది మా ఒక్కరు కాదు, అన్ని ఫ్యామిలీస్కి ఇదే ప్రాబ్లం. సో ఇది అంటే కరెంట్ విషయం ఒకటి ఉంది, ఇంకేం కావాలి మీకు? కూటమి ప్రభుత్వం నుంచి ఇంకేం కావాలి మీకు? ఎంప్లాయ్మెంట్ లేదు,
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే ఎబిలిటీ ఉంది మన దగ్గర. మంచి పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ఎబిలిటీ ఉంది. కానీ అది ఏ లీడర్ దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. పొలిటికల్ గెయిన్ని మోర్ సీరియస్ తీసుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎటువంటి అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎటువంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా? వాళ్ళైతే ఎవరు దొరికినా చేసుకుంటారు. ఎవరు దొరికినా చేసుకుంటారు. ఎవరు దొరికినా? అంటే ఇలాగ హీరోయిన్ లాగా ఉండాలి అలాగే అనుకోరా? హీరోయిన్లు దొరకరు కదా. అది వాళ్ళని మనం చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకోవాలని మనం కూడా ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకోవాలి కదా.